లీగల్ కౌన్సిలర్కి తర్వాత షెల్టర్ టెంపరీ షెల్టర్ కోసం మనం 5 బెడ్స్ ఇచ్చాము. ఇది షెల్టర్ కోసం ఇలా ఒక ఫ్లోర్ డీవీసీ విడిగా మన పీడీ ఆఫీస్లోనే కలెక్టరేట్లో ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ డైరెక్ట్గా వచ్చే హెల్ప్ లైన్ నుంచి వచ్చేవి ఇందులోకి వస్తాయి. మనకు వచ్చే కేసెస్ అన్ని ఆన్లైన్ పోలీస్ స్టేషన్ అన్నీ వస్తాయి మేడం. పోలీస్ స్టేషన్ నుంచి కూడా పంపిస్తారు. డైరెక్ట్ గా కాల్ చేసే వాళ్ళు కూడా కేసెస్ మీరు ఎంతమంది మోడల్స్ ప్రిఫర్ చేశారు? అన్ని క్లోజ్ అయిపోయి దీన్ని బట్టి మనం అది ఎందులో వెళ్తుంది అనేది చూపిస్తుంది. అది చూసుకుని ఇవన్నీ వస్తాయి. ఇంక్లూడింగ్ పేరెంట్స్ బేబీ మనకి అడాప్షన్ ఇచ్చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఓకే అంటే అప్పటి వరకు మనం సపోర్ట్ చేసి ఇది లాస్ట్ ఏప్రిల్ నుంచి 2000 మార్చ్ వరకు కాన్సెప్ట్ ఇది చేసుకుని బెస్ట్ సక్సెస్ స్టోరీస్ లో సెలెక్ట్ చేసి అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి ఏంటంటే సివిల్ ఇష్యూస్ యూజువల్లీ మీరే అది ఆల్రెడీ సార్ వాళ్ళ మా ఫ్రెండ్ చెప్పిన బాగా తెలిపేటప్పుడు కమిషన్ కి బ్యాక్ బోన్ మా 1 స్టాప్ సెంటర్స్. ఎక్కడైనా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకి ఒకటి ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఏదో పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి, లేకపోతే 1 స్టాప్ సెంటర్స్. ఎక్కడైనా ఆడపిల్లకి కానీ, పెద్దవాళ్ళు లేడీస్కి కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా 1 స్టాప్ సెంటర్కి వస్తే చాలు. 24/7 అవైలబుల్లో ఉంటారు. అలాగే దే హ్యావ్ అ హెల్ప్ లైన్ 181. సో ఆ నంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు తర్వాత ప్రొసీజర్స్ అంతా వాళ్ళు టేకప్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికైనా టెంపరరీ షెల్టర్ కావాలన్నా 1 స్టాప్ సెంటర్స్లో 1 వీక్ వరకు ఉంచొచ్చు. అలాగే మెడికల్ కేర్కి స్టాఫ్ ఉంటారు. అలాగే 24/7 పోలీసులు అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఎక్కువ టీనేజ్ గర్ల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరైనా మాయ మాటలు చెప్పి కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, వెళ్ళిపోయి పారిపోయి
మళ్ళీ మిస్సింగ్ కేసులు పెట్టడం, వాళ్ళని ఎత్తి తీసుకొచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్‌తో ఉండటం. సో, ఇవన్నీ గూడా కామన్ అయిపోయి, అలాంటి వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. వీళ్ళు డే టు డే కేసెసే గాకుండా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది, ఎందుకంటే ఇలాంటివి ప్రివెంట్ చేయాలి, జరగకుండా చూడాలనే ఉద్దేశంతో స్కూల్స్‌లో గానివ్వండి, కాలేజెస్‌లో గానివ్వండి, జెండర్ గురించి, లేకపోతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, లేకపోతే గవర్నమెంట్ ఏవైతే హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుందో, వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడినా గూడా మేమున్నాం అనే భరోసా ఈ వన్ స్టాప్ సెంటర్స్, ఇక్కడ పనిచేసే స్టాఫ్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంది ఒకే ఒక మాట, ప్రతిసారి ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఒకవేళ అన్యాయం ఎవరైనా చేస్తే అదే వారికి లాస్ట్ డే అవ్వాలనే మెసేజ్ చాలా క్లియర్గా జనాల్లోకి పంపించింది. అలాగే పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఎస్పెషలీ మైనర్ గర్ల్స్ మీద కానివ్వండి, విమెన్ అట్రాసిటీస్ మీద కానీ ఎవరైనా చేస్తే వాళ్ళకి శిక్ష పడే విధంగా పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎవరైనా సరే, అది పార్టీ అవ్వచ్చు, లేకపోతే డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు, ఎవరైనా సరే ఇలాంటి సహించుకో అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఇలాంటి వన్ స్టాప్ సెంటర్స్ ని స్ట్రెంగ్తన్ చేయటం, లేకపోతే ఇప్పుడు సఖీ అనే యాప్ తీసుకొచ్చారు, ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత సంబంధించి ఏం తీసుకోవాలో అన్ని తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదు అనేది మిగతా వాళ్ళు కూడా, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి, మంచి ఏంటి చెడు ఏంటి. ఎస్పెషలీ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అయిపోయి చెడు డెసిషన్స్ తీసుకోవటం, లేకపోతే మాయలో పడిపోవడం, అంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అలాంటివి జరగకుండా వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. డెఫినెట్లీ ఏదైతే రేట్ ఉందో ఆడవాళ్ళ మీద జరిగాచో డెఫినెట్లీ దాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం, మహిళా కమిషన్, అలాగే మా స్టాఫ్ సెంటర్స్, మేము అన్నిటికీ వెళ్ళపోయినా, బికాస్ కమిషన్ అనేది ఒకటే ఉంటుంది, వీ హ్యావ్ లిమిటెడ్ మెంబర్స్. కానీ స్టేట్లో ఎక్కడే ఇష్యూ జరిగినా ఫస్ట్ పీడీస్ కానీ వన్ స్టాప్ సెంటర్స్ రెస్పాండ్, రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు చూసుకొని వాళ్ళందరికీ ఫైనల్ ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వట్లూరు, ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐడిఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అటానమస్, ఏలూరు.